సో, ఈ రోజు నుంచే బ్యాంకులకు వరుస సెలవులు. అవును. బ్యాంకులకు ఈ రోజు నుంచే వరుసగా సెలవులైతే రావడం జరిగింది. సో, మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట. వరుసగా బ్యాంకులకైతే సెలవైతే ఇవ్వడం అయితే జరిగింది. మీరు చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి ఏప్రిల్ 10 బుధవారం నుంచి మనకు చూసుకున్నట్లయితే సెలవులైతే రావడం జరిగిందనమాట. సో, మొత్తంగా 5 రోజుల పాటు ఈ సెలవులైతే రావడం జరిగింది. అంటే మనకి 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఇక్కడ సెలవులైతే రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వరుసగా 5 రోజుల పాటు అనమాట. సో, ఇది మనకి ఏపీ, తెలంగాణలోని అదేవిధంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో కూడా ఈ సేవలైతే ఉండబోతున్నాయన్నమాట. మొత్తంగా 5 రోజుల పాటు ఈ సేవలైతే ఉంటాయని చెప్పేసి ఇప్పుడే విడుదల చేశారు. అంటే మనకి ఈ రోజు నుంచి పట్టుకొని అంటే 10 నుంచి 15 వరకు కూడా ఇలా 5 రోజుల పాటు అయితే సేవలైతే ఉంటాయని చెప్పేసి క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో, బ్యాంక్ లావాదేవీలకు ఉన్న వాళ్ళందరూ కూడా గమనించాలన్నమాట. సో, ఇప్పుడు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను.